షూర్ బైబిల్స్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. ద వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మరి దావీదు భక్తుడు రాసినటువంటి 139వ కీర్తన 7వ వచనం అందరూ కలిసి ధ్యానం చేద్దాము. 7వ వచనం 139:7. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే యేసు రక్తం ద్వారా కడుక్కున్నామో, అటువంటి మనము దేవుని యొక్క ఆత్మ నుండి ఎక్కడికి వెళ్ళలేము. ఒకవేళ ఆయన విడిచిపెట్టేద్దామని పారిపోయినా పారిపోలేము. ఎందుకని? ఆయన నిన్ను కొన్నాడు, నిన్ను కన్నాడు. నువ్వంటే ప్రేమ. అందుకని వదిలిపెట్టాడు. నన్ను వదిలిపెట్టాడు, మనల్ని ఆయన వదిలిపెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని మొదటి వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అని. తర్వాత ఏమన్నాడమ్మా? నేను కూర్చుంట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసినది. వెనుకను ముందును నీవు నన్ను ఆదరించున్నావు. నీ చెయ్యి నా మీద ఉంచినావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరం, అది నాకు అందదు. నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంలోకి ఎక్కినను, అక్కడ నీవు ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించను, నీ కుడి చేయి నన్ను పట్టుకొనను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఆకాశమందు ఆయన ఉన్నాడు, మరి భూమి మీద ఉన్నాడు, సముద్రములో ఆయన. మనం ఎక్కడికి వెళ్ళినా మనకి తోడుగా వచ్చేది ఎవరమ్మా? ఆయన సన్నిధి, ఆయన ప్రేమ. మనం ఎక్కడికి వెళ్ళినా మనం విడిచిపెట్టదు. నేను పోగొట్టుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. నీ కొరకు రక్తాన్ని ఇచ్చాడు ఆయన నిన్ను ప్రేమించినటువంటి ప్రాణప్రియుడు. అందుకని అంటున్నాడు భక్తుడు, ఎక్కడికి వెళ్ళాను ఉన్నావు ప్రభువా? నేను నడిచాను, నా నడక నా పడక రెండు నీకు తెలుసు అంటున్నాడు. నడక పడక ఏంటి? నడక ఎప్పుడు నడుస్తామా? పగలు నడుస్తాం. ఎప్పుడు పడుకుంటాం? రాత్రి పడుకుంటాం. అంటే పగలు రాత్రి నీ ప్రేమ నన్ను విడిచిపెట్టడం లేదు ప్రభువా. నేనేం చేసినా నీకు తెలుసు. నా మనస్సులో తలంపులు రాకముందే అవేంటో నీకు తెలుసు. నేను అడగక మునిపే అవి నీకు తెలుసు. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్ళలేను ప్రభువా. నీ ప్రేమ నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి. ఈరోజు మనందరికీ ఆ ప్రేమ కావాలి నా సోదరుడు, నా సోదరి. ఈ ప్రేమ నువ్వు ఎక్కడికి వెళ్ళినా దొరకదు, ఎక్కడికి వెళ్ళినా దొరకదు. ఎవరికి ఇవ్వలేరు. మోసపోతాం ఒకసారి, చాలాసార్లు. సైతానుడు వల వేస్తుంటాడు, ట్రాప్లు వేస్తుంటాడు, పడిపోతాం తెలియక. ఆయనప్పుడు దేవుడిని ప్రేమించాడు కాబట్టి ఆ వల నుంచి నేను విడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు ఆయనకు కావాలి, నీ ప్రేమ ఆయనకు కావాలి. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు నా సోదరుడు, నా సోదరి. ఇక్కడ దావీదు పలికినటువంటి మాటలోని అర్థం ఏంటో, నేను ఎక్కడికి వెళ్ళిన ప్రభువా? ఎక్కడ వెళ్ళి ఉన్నావు? ఎవరో మన యోనా ఉన్నాడు. యోనాకు దేవుడు ఏం చెప్పాడమ్మా? యోనా, నేను పట్టణానికి వెళ్ళు అన్నాడు. వెళ్ళాడా? మాట విన్నాడా? ఎక్కడ వెళ్ళాడు? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, తర్షీష్. తర్వాత ఏం జరిగింది? దేవుడి మాట వెనకుండా ఆపోజిట్ డైరెక్షన్కి వెళ్ళాడు కాబట్టి తుఫాన్ వచ్చింది. తుఫాన్ రాగానే తుఫాన్లో పడేసారు అతని సముద్రంలో. తిమింగలం వచ్చి మింగేసింది. ఆ తిమింగలం ఎక్కడికి వెళ్ళిందమ్మా? పాతాళం అంటే అగాధ జలంలోకి వెళ్ళిపోయింది, సముద్రంలో అగాధ జలంలోకి. అక్కడ దేవుడు లేడా? నడలేడా? అక్కడ వెలుగుంటుందా చీకటి ఉంటుందా? వాళ్ళ సముద్రంలోనే చీకటి. తిమింగలం గడుపులో ఇంకేముంటుంది? భయంకర గాఢాంధకారం. అక్కడ కూడా వేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరితోటి? యోనాతో. యోనా తప్పు చేశాడు కానీ దేవుడు వదిలిపెట్టలేదు యోనాని. తన దగ్గర మళ్ళీ పిలుచుకున్నాడు. ముందే మాట వింటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ముందు మాట వినలేదు.
అయినప్పటికీ వదిలిపెట్టలేదు దేవుడు. మాట వినకపోతే దేవుడు శిక్షిస్తాడు. తిమ్మిని మింగేసింది, అడుగు వెళ్ళిపోయాడు, ఊపిరి సరిగా ఆడడం లేదు. అప్పుడు పశ్చాత్తాపం పొంది పలికిన మాటల్ని దావీదు కూడా రాసినాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు నా సోదరి, నువ్వు ఏ స్థితిలో నేను విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అటువంటి దేవుడు నీ కోసం ఈ లోకంలోకి వచ్చి ప్రాణం పెట్టాడు. ఇవే మాటలు యేసుక్రీస్తు అన్నోడితో చెప్పాడు. దీని యొక్క భావం ఏంటో చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను 15. ఎంత చక్కని మాటలు చెప్పాడు. అవి ధ్యానం చేద్దాం వీళ్ళు. యోహాను సువార్త 15వ అధ్యాయము ముందుగా 5-6 వచనాలు చదువుకుందాం. జాన్ ది గాస్పెల్ 15 చాప్టర్ 5-6 వచనాలు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచుండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 6వ వచనం. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోను. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోను. నిజమైన ద్రాక్షవల్లి నేను, మీరెవరు? తీగలు. మీరు నా యందు ఉంటే, మీ యందు నా మాటలు ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అటువంటి మనం ఫలించాలంటే ఏం చేయాలా? ఎక్కడ ఉండాలి? దేవునిలో ఉండాలి. దేవునికి మాటలు మనం ఉండాలి. అప్పుడు ఈ లోకంలో చక్కగా ద్రాక్షవల్లి ఎంత చక్కగా ఫలిస్తుందో, శ్రేష్టమైన ద్రాక్షవల్లి అలా ఫలిస్తాం మనందరం కూడా. అయితే మళ్ళీ ఒక మాట పెట్టాడు. ఒకవేళ నాకు దూరంగా వెళ్ళిపోతే, మీరు నాకు వేరుగా ఉంటే మీరు ఫలించరు, ఎండిపోతారు. వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు. మరి ఏం చెప్తాడు? మరి మనం దేవుని ఉండాలన్నా, దేవుని మాటలు మనం ఉండాలన్నా ఏం చేయాలా? చూడండి, మొదటి రోజు యోహాను 1వ వచనం నుండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఏమన్నాడమ్మా? నేను అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? నిజమైన ద్రాక్షవల్లి అంటే అర్థం ఏంటి? ఈ లోకం అబద్ధమైన ద్రాక్షవల్లి కూడా చాలా ఉన్నాయి. అన్ని ద్రాక్ష చెట్లు మంచివి కాదు. తర్వాత చూద్దాం లాస్ట్లో. అయితే యేసు అనేటువంటి దేవుడు నిజమైన ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్ష చెట్టు. నిజమైన ద్రాక్షవల్లి. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఇప్పుడు చూడండి 4వ వచనంలో దాని మీనింగ్ చెప్తున్నాడు. నా యందు నిలిచునుడి, మీ యందు నేను నిలిచి ఉందను. తీగ ద్రాక్షలో నిలిచుండిన కానీ తనంతా తాను ఎలా ఫలింపదో అలాగనే నా యందు నిలిచుండిన కానీ మీరు ఫలింపరు. మరి ఏం చేయాలన్నమాట? 5వ వచనం చూడండి. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచుండునో, నేను ఎవరెందు నిలిచిందునో వాడు బాగా ఫలించును. నాకు వేరుకుండా మీరేమి చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగలే బయట పారవేయబడి ఎండిపోను. మనుషులట్టు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోను. ఇప్పుడు దీని భావాంతా ఒక మాటలో చెప్పాడు 7వ వచనంలో. నా యందు మీరును, తర్వాత ఏముందమ్మా? ఏమన్నాడు? మీ యందు నా మాటలు. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు ఎక్కడ ఉండాలి? మన యందు ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంట? అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడను. ఇందువలన నా శిష్యులగుదురు. మనం చక్కగా ఈ లోకంలో ప్రెజరీష్ అవుతున్నాం అనుకోండి, చక్కగా మంచి ద్రాక్షవల్లి వల్ల మనం ఫలిస్తున్నాం అనుకోండి. ఎవరికి మహిమ? దేవునికి. మనకు ఆశీర్వాదం, దేవునికి మహిమ. అందుకని అంటున్నాడు ప్రేమతో, నా యందు ఉండండి, మిమ్మల్ని ఫలింపజేస్తా. మీకు ఏది ఇష్టం అడగండి, నేను ఇస్తాను మీకు. కానీ నాకు వేరుగా వెళ్ళారా ఎండిపోతారు, బయట పారవేయబడతారు, అగ్నితో కాల్చివేయబడతారు అని చెప్తున్నాడు ప్రభు. ఈరోజు మనం నేర్చుకుందాం. మనందరూ కూడా ఈ లోకంలో ప్రభు నమ్ముకున్నాం. అది ఎప్పుడు ప్రభు నమ్ముకున్నావు నీకు తెలుసు. 10 సంవత్సరాల అప్పుడా, 5 సంవత్సరాల అప్పుడా, 2 సంవత్సరాల అప్పుడా, 10 సంవత్సరాల క్రితమా నీకు తెలుసు, 20 సంవత్సరాల క్రితమా. ఎప్పుడైనా సరే యేసుని నమ్ముకున్నావు, నువ్వేం చేయాలన్నా? పౌలు గారు ఏమన్నాడమ్మా? సావైనా
బ్రతుకైనా నీవే. బ్రతికినా నీ కొరకే, చచ్చిపోయినా నీ కొరకే. అది మన విశ్వాసం. అందుకని కుడికి కానీ ఎడమ కానీ వెనక కానీ మనం వెళ్ళకూడదు. అది ప్రభు చెప్తున్నాడు అన్నమాట. అయితే ఒకవేళ ఆయనందు మాటలు మనం పెట్టుకొని ఆయన మాట వింటే మనల్ని ఎంతగా దీవిస్తాడో, నీ కొరకు ఆయన ఎలా యుద్ధం చేస్తాడో చెప్తా. ఒక మాట ధ్యానం చేద్దాం ఈరోజు. ఆకలిలో వినకపోతే ఏం జరుగుతుందో కూడా నేర్చుకుందాం. రెండు నేర్చుకో. నిజమైన ద్రాక్షవల్లిలో నీవు నేనుంటే దేవుడు నీకు ఉండి చేసే సాయం ఎటువంటిది నేర్చుకుందాం. దేవుడు మహా గొప్పవాడు, ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు కదా. ఇజ్రాయేల్లో అలాగూ దేవుని నమ్ముకొని ఆయన ఉన్నవారిని ఎలా దీవించాడో ఒక ఉదాహరణ మనం ధ్యానం చేద్దాం. చూడండి, న్యాయాధిపతులు 7వ అధ్యాయం చూడండి. న్యాయాధిపతులు, జడ్జెస్. న్యాయాధిపతులు 7వ అధ్యాయం చెబుతున్నాను చూడండి. మొదటి వచ్చింది. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితో ఉన్న జనులందరూ వేకును లేచి హరోదు బావి వద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరంగా మిద్యానీయుల దండుపాళెము వారికి కనబడెను. యెహోవా సరే, ఇక్కడ ఇజ్రాయేల్ ఉన్నారు, మిద్యానీయులు ఉన్నారు. నా వైపు చూడండి. వీరందరూ కూడా ఇంకా అప్పుడు రాజు లేడు ఇజ్రాయేల్కి. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ వీళ్ళందరినీ పాలు తేలు పరిచే దేశంలో తీసుకువెళ్ళాడు. అక్కడ కాపురం ఉన్నారు. అయితే వీరికి శత్రువులు ఉన్నారు. ఎవరమ్మవారు? మిద్యానీయులు. వీరు పొలంలో పంట పండించుకుంటే దాన్ని తినిసివేయడానికి వాళ్ళు వచ్చేవారు. సంతోషం ఉండించేవారు కాదు వాళ్ళందరూ కూడా. వీరెవరమ్మా? మిద్యానీయులు, దేవునికి శత్రువులు, అనగా ఇజ్రాయేల్కి శత్రువులు. ఇప్పుడు ఇజ్రాయేల్ని దేవుడు బలపరుస్తున్నాడు. మీరు వెళ్ళండి, ఎవరితో యుద్ధం చేయండి, నేను మీకు జయాన్ని ఇస్తా, వారిని రక్షిస్తా, మిమ్మల్ని సంతోషపరుస్తా, నా మాట వినండి అని చెప్పాడు దేవుడు. సరే, అక్కడ ఒక ఉన్నాడు. ఎవరమ్మా? యెరుబ్బయలు. దీనికి ఇంకో ఆయన పేరేంటమ్మా? గిడియోను అంట, ఇంగ్లీషు గిద్యోను. ఈయన ఉన్నాడు. దేవుడు అతను ఎన్నుకున్నాడు. మరి యుద్ధానికి వెళ్ళాలంటే ఒక అధికారం ఉండాలి కదమ్మా. ఇప్పుడు మందిరం ఉంది, మందిరంలో నన్ను ఇక్కడ పెట్టాడు. యుద్ధానికి వెళ్ళాలంటే ఒక సైన్యాధిపతిని పెడతాడు. అలాగే దావీదుని పెట్టి అనేక యుద్ధాలు చేశాడు. అలాగే అప్పుడు గిద్యోను పెట్టుకొని దేవుడు ఏం మాట్లాడాడు చూడండి, ఏమన్నాడు చూడండి. 2వ వచనం. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది. అమ్మా, నేను వారి చేతికి ఏం చేశాడంటమ్మా? మిద్యానీయులను అప్పగింతును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సారీ, నీతో ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. ఎవరిని? మీరందరూ ఉన్నారు, వారి చాలామంది ఉన్నారు, కాబట్టి మిమ్మల్ని వారికి అప్పగింపతగదు. కాబట్టి ఏం చేయాలమ్మా? ఇజ్రాయేలు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసిన అనుకొని నా మీద అతిశయించుదురేమో. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. మిద్యానీయులు ఉన్నారు అక్కడ. గిద్యోను, నీ దగ్గర కొంతమంది ఉన్నారు, వెళ్ళి యుద్ధం చేయి. కానీ నీ దగ్గర చాలామంది ఉన్నారు. అంటే మిద్యానీయులు కూడా చాలామంది ఉన్నారు, తర్వాత చూపిస్తా. వారి మీద యుద్ధానికి వెళ్ళిన తర్వాత, నీకు రక్షణ వచ్చిన తర్వాత, యుద్ధంలో గెలిచిన తర్వాత మీరేమనుకోవచ్చు? నా బాహుబలము, నా శక్తి, నా జ్ఞానము, నా అనుభవము మా ఇజ్రాయేల్కి రక్షణ తెచ్చింది అని అనుకుంటారేమో మీరు. తప్పు. నేనే మీకు రక్షించేవాడిని, కాబట్టి ఇంతమంది వద్దు అని ఏం చెప్పాడు చూడండి. 3వ వచనం. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవాలని జనులు వినట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఎంతమంది వద్దయా? వాళ్ళు గర్విస్తారు. ఎందుకంటే మనుషులు గర్వం కదా. ఎప్పుడైనా ఏదన్నా జరిగిందనుకోండి జీవితంలో, యుద్ధం గెలిచడం కానీ ఏదైనా కానీ గర్విస్తారు. వాళ్ళు గర్విస్తారు కాబట్టి పంపించేసి అని చెప్పగానే ఏం చేశాడమ్మా గిద్యోను? వారందరూ ఇశ్రాయేలులందరూ పిలిపించి, మీరు అంతమంది వద్దయా, మేము కొంతమంది వెళ్తాము. ఎవరైతే భయపడుతున్నారో, యుద్ధం భయపడుతున్నారో, లేదంటే కొంచెం మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. 3వ వచనం. ఎవడు భయపడి వణుకుచున్నాడో ఏం చేయాలి? వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళమని జనులు విన్నట్టుగా ప్రకటించమని యుద్ధం చేశారు. యుద్ధం అంటే అందరికీ సంతోషం అమ్మా. యుద్ధం అంటే హ్యాపీగా ఉంటుందా? ప్రాణాలు ఉంటాయో లేదో తెలియదు. యుద్ధం అంటే అందరూ భయమే. కాబట్టి ఎవరు భయపడి వణుకుచున్నాడో వాడిని వెళ్ళిపోమని. ఎందుకని? భయపడి ఒకడు ఉంటే చాలు.
ఒకడుంటే భయపడేవాడు 100 మంది భయపడతారు, 1000 మంది భయపడతారు. అందుకని ఏమన్నమాట దేవుడు, ఎవరు భయపడి యుద్ధం అంటే భయపడి వణుకుతున్నాడో వారిని ఇంటికి పంపించేసేయి అని చెప్పినప్పుడు గిద్యోను వచ్చి చెప్పాడు. ఎంతమంది వెళ్ళిపోయారమ్మా? 22,000 మంది వెళ్ళిపోయారు. అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు అక్కడ చెప్తా. వెళ్ళిపోయిన వారు ఎంతమంది? 22,000. తర్వాత 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, ఎంతమంది నిలిచి 22,000 మంది వెళ్ళిపోయింది, ఇంకెంతమంది మిగిలారమ్మా అక్కడ? 10,000 మంది ఉన్నారు. అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతమంది? 32,000 మంది ఉంటే ఆ 32,000 మందిలో భయపడిన వారు ఎంతమంది? 22,000 వెళ్ళిపోయి బయటికి. అంటే ఈ 10,000 మందిలో ఏముంది? ధైర్యం ఉంది. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు చూడండి. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ళొద్దుకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. చాలా జాగ్రత్తగా. ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరి గురించి చెబుతున్నావు, వాడు నీతో పోవాలను. ఇతడు నీతో పోకూడదని ఎవరి గురించి నీతో చెబుతున్నావు, వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. అతడు నీళ్ళొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వారిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వారిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించేదను, మిద్యాను నుంచి నీ చేతికి అప్పగించేదను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవలొచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాను. ఓకే, ప్రజలు ఆహారం బోర్లు పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారంలోకి వెళ్ళనంపాను. కానీ ఆ 300 మందిని నిలుపుకొనను మిద్యానీల దండులోయలో అతనికి దిగుగా ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 10,000 మంది ఉన్నారు. దేవుడు కార్యం చేశాడు. అప్పుడు గిద్యోను ఏం చేశాడమ్మా? ఈ 10,000 మందిని ఎక్కడ తీసుకెళ్ళాడు? అక్కడ నీళ్లు త్రాగడానికి ఒక చెరువు లాంటిది ఉంటే తీసుకువెళ్ళాడు. వాళ్ళందరూ దాహం వేస్తుంది చాలా, అందుకని వాళ్ళు నీళ్లు త్రాగడానికి వాళ్ళకి అక్కడ చెరువు దగ్గర పంపించాయి. అయితే ఎవరైతే కుక్క గతుకున్నట్లుగా గతుకుతారు, కుక్క గతుకున్నాడు అంటే నీళ్ళు తీసుకొని ఇలా తాగడం నాలుగుతోటి, మిగిలిన వారేమో మోకాళ్ళ నుంచి ఇలా తాగడం. అర్థమైందా? అంటే కుక్క గతికినట్లుగా ఎంతమంది గతికారమ్మా నీళ్ళు? ఎంతమంది? 300 మంది. మిగిలిన వారంతా మామూలుగా మోకాళ్ళ నుంచి తాగారు. అప్పుడు దేవుడు ఏమన్నాడమ్మా? ఈ 300 మందితోటి కుక్క వలె గతికినటువంటి వీరితోటి మీకు నేను రక్షించబోతున్నాను, యుద్ధంలో మీకు జయం ఇవ్వబోతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మిగిలిన వారిని పంపించేసాయి అని చెప్పినప్పుడు మిగిలిన వారిని పంపించేశాడు. అంటే ఎంతమందిని పంపించేశాడు? మళ్ళీ 9,700 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? 300 మిగిలారు. వీళ్ళందరూ ఎలా గతికారండి? నీళ్ళని ఎలా తాగారు? ఈ లోపల అన్నిటికీ హీనమైనది ఈ జంతువు ఏంటి? ఎవరైతే దేవుని దృష్టికి అలా తగ్గించుకుంటారో అటువంటి వారిని దేవుడు వాడుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టికి ఒకసారి మనం నేర్చుకున్నాం కదా, తూరు సీదోను పట్టణంలో సోదరి పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలు వేయడ యోగ్యం కాదు, పో అన్నాడు. ప్రభువా నేను కూడా కుక్క పిల్లనే, నా పిల్ల కుక్క పిల్లే, నేను కుక్కనే. తగ్గించుకుని కాబట్టి దేవుడు కార్యం చేశాడు. అలాగే ఈ 300 మంది కూడా దేవుని సన్నిధానంలో ఏం చేశారమ్మా? తాము తగ్గించుకున్నారు. కాబట్టి ఆ 300 మంది ద్వారా దేవుడు ఏమన్నాడమ్మా? మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను అన్నాడు. ఎంతమంది? గట్టిగా చెప్పండి, గట్టిగా. మరి మిద్యానీయులు ఎంత ఉన్నారో తెలుసా మీకు? చూపిస్తా. ఏడవ అధ్యాయము 12వ వచనం. 7:12. మిద్యానీయులను అమాలేకులను తూర్పు వారును లెక్కకు ఎలా ఉన్నారమ్మా? మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండడి, వారు ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణుల వలె లెక్కలేనివై ఉండెను. వాళ్ళందరూ ఎంత ఎలా ఉన్నారంటమ్మా? మిడతల దండు ఎప్పుడు చూసారా మీరు? మొత్తం నాశనం చేసేస్తుంది దేశాలని, పంటల్ని. అలా ఉంటుంది దండు, మిడతల దండు. సముద్రంలోకి వెళ్ళి ఉంటారు కదా, ఇసురు రేణులు ఎన్ని ఉంటాయి? అన్ని ఒంటెలు ఉన్నాయంట. అన్ని ఒంటెలు ఉన్నాయంటే ఒంటెలు వచ్చేస్తాయా? ఒంటెలు ఏం చేయాలా? మనుషులు నడిపించాలి కదా. అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇసుక రేణువలే అంతమంది ఉన్నారు. లక్షల మంది ఉన్నారు. ఎవరు? మిద్యానీయులు, అమాలేకులు. వారు ఎంతమంది ఉన్నారు? 300 మంది. ఈజ్ ఇట్ పాసిబుల్?
300 మంది 300 మంది 3000 మందిని గెలచడమే చాలు. 400 మంది ఉన్నా డౌటే గెలవడం అనేది. ఉదాహరణకి మనం రౌండ్ ఫిగరే చెప్పుకుందాం, 3 లక్షల మంది అనుకుందాం రౌండ్ ఫిగరా. 300 మంది 3 లక్షల మందిని గెలుస్తారమ్మా? ఈజ్ ఇట్ పాసిబుల్? కానీ దేవుడు ఏమన్నాడు? మీరు వెళ్ళండి, మీ 300 మంది ద్వారా నేను మీకు రక్షణ ఇవ్వబోతున్నాను అన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఇది లేదు. తర్వాత ఏం చేయడం చూడండి, ఈ 300 మంది ఏం చేశారు? తర్వాత చూడండి, 13వ వచనం. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుండెను. ఎట్లనగా, నేను ఒక కలగంటిని, అది ఏమనగా, ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారంలోకి వచ్చి దాన్ని పడగొట్టి తల క్రింద చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పాను. అందుకు వాని చెలికాడు, అది ఇజ్రాయేలుడైన యోవాషు కుమారుడు గిద్యోను కట్టమే కానీ మరేమి కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటను అతని చేతికి అప్పగింపవచ్చున్నాడని ఉత్తరమిచ్చెను. తర్వాత ఏం జరిగింది చూడండి. గిద్యోను ఆ కళ వివరము దాని తాత్పర్యము వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇజ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించున్నాడని చెప్పి. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ గిద్యోను కూడా ప్రభు చెప్పిన మాటల్ని విన్నాడు, విశ్వాసంతుడే గిద్యోను. కానీ ఎక్కడో మూలన భయం. ఎంతమంది? 300 మంది, అక్కడ 3 లక్షల మంది. భయం ఉంది. కానీ దేవుడు చెప్పాడు, వెళ్ళు, జయం నీదే, రక్షణ నీదే, నువ్వు రక్షించగలుగుతావు. డౌట్తో వెళ్తుంటే అక్కడ ఒక ఆయన కళ వచ్చిందంట. కళ వచ్చి ఆ కళ చెప్తున్నా కానీ ఈయనకి ఎంత ధైర్యం వచ్చేసింది చూడండి. మళ్ళీ చదువుతున్న కళ 14వ వచనం, 13వ వచనం. నేను ఒక కలగంటిని, అదేమనగా, ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారం వచ్చి దాన్ని పడగొట్టి తల క్రింద చేసినప్పుడు ఆ గుడారం పడిపోయాను. గుడారం ఉంది, పక్కన కూడా ఉంది. ఏంది? చూసి చెప్పండి. ఎవల రొట్టె రొట్టె ఎంత ఉంటుంది? గుడారం ఎంత ఉంటుంది? ఆ రొట్టెలు గుడారం పడితే గుడారం పగిలిపోయిందంట. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత రొట్టె గుడారం అంత ఉంటుంది. ఈ రొట్టెలు గుడారం పడగొట్టేసింది. ఇలా వచ్చింది కళ అంటే అప్పుడు వేరే అతను ఏం చెప్తున్నాడమ్మా, ఇది ఏంటో కాదయ్యా, ఇక్కడ మిద్యానీయులు అమాయకున్నారు కదా, వీళ్ళని గెలవడానికి గిద్యోను రాబోతున్నాడు. గిద్యోను ఒక రొట్టె వంటి వాడవే, ఈ అమాలేకులు వీళ్ళందరూ కూడా గుడారం వంటి ఉన్నారు, అయినప్పటికీ ఆ రొట్టె వచ్చి వీరిని నాశనం చేస్తుంది అని కవలభావం చెప్పినప్పుడు ఎవరన్నారో కళ గిద్యోను విని అప్పుడు ఏం చేసుకున్నాడు? ధైర్యం చేసుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు. తర్వాత మళ్ళీ కళ రూపంగా నేను చెప్పింది నిజమవుతుంది అని చెప్పినప్పుడు ధైర్యం చేసుకొని వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు చూడండి. 16వ వచనం, 15వ వచనం. గిద్యోను ఆ కలవరం దాని తాత్పర్యం విన్నప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇజ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి, 3 గుంపులు అంటే ఒక్క గుంపులు ఎంతమంది ఉన్నారు? 100 చేసి బోరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లేను, నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్టగనుకుపోచున్నాను. నేను చేయనట్లు మీరు చేయవలను. నేనును నాతోనున్న వారందరూ బోరను ఊదినప్పుడు మీరును దండుపాలెమంతటి చుట్టూ బోరను ఊదుచు యెహోవాకును గిద్యోనుకు విజయమని కేకలు వేయవలని చెప్పాను. అట్లు నడిజాము మొదటి కావాలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనున్న 100 మంది దండుపాలెం కొట్టుకొని పోయి బోరలను ఊది తమ చేతుల్లోనున్న కొండలను పగులగొట్టిరి. మరి ఆ కొండ గురించి మరొకసారి 16వ వచనం చూడండి. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరును వట్టి కుండను ఆ కొండలలో దివిటీలను ప్రతివాని చేతికి ఇచ్చి, ఇప్పుడు వారి చేతులు ఏమన్నాయి చెప్పాలి, మీరు చెప్పాలి. కొండ ఉంది, ఇంకేముంది? దివిటి ఉంది, ఇంకేముంది? ఇంకేముందా? అయిపోయిందా? దివిటి దీపాన్ని ఒకటే కదా, ఇంకోటి ఉంది. ఎస్, బోరా 3 పట్టుకున్నారు. కొండలో దివిటి, బోరా. ఓకే, కొండ తెలుసు కదా మీకు. దేంతో చేస్తారు కొండ? మట్టి. ఆ మట్టి కొండలో ఏం పెట్టారంట? దివిటి. దివిటి ఏమిస్తుంది? వెలుగు. మట్టి కొండ, వట్టి కొండ.
ఎవరు? నువ్వు నేను. వట్టికుండ వంటి వారు మనం. వట్టికుండ అంటే ఏంటి? నీళ్ళుండవు అందులో. నీళ్ళుంటే ఎవరో దాహం తాగుతారు. వట్టికుండలు ఏముంటాయమ్మా? నీళ్ళుండవు. వట్టికుండ ఎవరికైనా పనికొస్తుందా? వట్టికుండ ఎవరికైనా అవసరాన్ని తీస్తుందా? ఎందుకు పనికిరాదు అది. ఓ ప్రభువా, మేము కూడా వట్టి కుండల వంటి వారము, మా చేత ఏమీ కాదు, మా వల్ల ఏమీ కాదు, నీకు దూరం ఉండి మేమేం చేయలేం. కాబట్టి ఏం చేశారు? వట్టి కుండలో దివిటీలు పెట్టారు. దివిటి ఏమిస్తుంది? వెలుగు. ఎవరా దివిటి? ఈ లోకం వెలుగుగా వచ్చినటువంటి యేసయ్య. నీ వట్టి కుండ అనేటువంటి నీ చీకటి జీవితంలో యేసైన వెలుగు రావాలి. వెళ్ళాడు. ఎలాగని నేను చేయండి మీరు చేయండి అని చెప్పాడు. ఏం చేశాడమ్మా? కుండలు ఏం చేశాడు? అతను పగలగొట్టేశాడు. పగలగొట్టిన తర్వాత ఏం చేశాడు? బోర ఊదాడు. బోర ఊది ఏమన్నాడమ్మా? ఎవరికి జయము? యెహోవాకు జయము, గిద్యోనుకు జయమని కేకలు వేయగానే గొప్ప కార్యం జరిగింది. తర్వాత చెప్తా. ఇప్పుడు ఇది నేర్చుకుందాం. నీవు నేను ఒట్టకుండమై దేవుని సన్నిధానంలో నీవు వారు కుక్క వల్లే తగ్గించుకోవాలి. ఇక్కడ కొండ రెండు సేమ్ మీనింగ్. వీళ్ళందరూ కూడా వాళ్ళే కదా, కుక్క వల్లే గతికిన వారే కదా. నీవు నేను దేవుని దృష్టి ఎలా ఉన్నామా? ఎందుకు పనికిరాని కొండ, చెత్త చెదారమని ఉన్నాం మనందరం కూడా. మన చేత రక్షణ రాదు, మన చేత ఎవరు రక్షింపబడరు, యుద్ధంలో మనం గెలవలేము. కాబట్టి ఏం చేయలేకుండానే పగలగొట్టాలే. అలా పగలగొట్టాలంటే నువ్వేం చేయాలా? నీ హృదయంలో ఎవరు రావాలి? వెలుగు వేసే రావాలి. ఆయన హెచ్చించాలి, నువ్వు తగ్గించుకోవాలి. నీ వట్టి కుండమైన నీలో వెలుగు రావాలని అంటే నిన్ను నువ్వు పగలగొట్టుకో. నీ నీ మన ఆశలు, మన కోరికలు సిలువ మీద వేసేద్దాం, పగలగొట్టుకుందాం. మన జీవితాల్ని యేసయ్యకి సమర్పించుకుందాం. అప్పుడు వెలుగుగా ఉన్నటువంటి యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఆ ఒట్టి గుండను పగలగొట్టగానే, ఆ దివిటి వెలుగు రాగానే ఏమొచ్చిందమ్మా చేతులకి? బోర. బోర ఎప్పుడు ఊగుతారు తెలుసా మీకు? బోరలు మన ఆగస్టు 15 తారీఖు రాబోతుంది కదా, పెరేడ్ గ్రౌండ్లో కానీ అక్కడ ఢిల్లీలో కానీ బోరలు ఊగుతారు. ఎందుకు? 47వ సంవత్సరంలో మనకు జయం వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. ఇది గుర్తుగా యుద్ధంలో గెలిచినప్పుడు బోరలు. వాళ్ళు ఇంకా గెలిచారా? గెలలేదు. గెలవకముందే అది విశ్వాసం. గెలిచిన తర్వాత ప్రైజులాడని చెప్పడం కాదు. ఇంకా గెలవలేదు వాళ్ళు, కానీ వారి విశ్వాసం చూడండి. గెలవకముందే బోరలు ఊదేసి ఎవరికి జయం అంటే ఇద్దరికి జయం. మొట్టమొదటి ఎవరికి జయము? దేవునికి జయము, తర్వాత గిద్యోనుకి జయం. అంటే జయం ఎవరికి వచ్చింది? మిద్యానీయులుగా వీళ్ళుగా? ఇశ్రాయేలుగా మిద్యానీయులుగా జయం. దానివల్ల ఘనత వచ్చింది వారికి మొట్టమొదటిగా. ఆ తర్వాత గిద్యోనుకి వారికి ఘనత వచ్చింది, రక్షణ వచ్చింది, యుద్ధంలో వారు గెలిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా చేశారు వాళ్ళందరూ కూడా. నేను ఏం చేస్తాను మీరు చేయండి అని చెప్పగానే ఆ 100 మంది 3 గుంపుల వారు 300 మంది కొండలు తీసుకొని ఆ దివిటీలు వెలిగించి పగలగొట్టి బోరు ఊదిన తర్వాత ఏం జరిగింది చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లు 19వ వచనం. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితో ఉన్న 100 మంది దండుపాళెం కొట్టుకొనకపోయి బోరులను ఊది తమ చేతులు ఉన్న కొండలను పగలగొట్టిరి. 20వ వచనం. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతులు ఏమన్నాయమ్మా? దివిటీలను, కుడి చేతుల్లో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. ఇప్పుడు కొండ పగలగొట్టగానే ఇప్పుడు చేతులు ఏమన్నాయి? ఇప్పుడు మళ్ళీ ఒక చేతులు ఏమన్నామ్మా? దివిటి, ఇంకో చేతిలో అంటే మనం వెళ్ళిపోయాం. నో అడ్రస్. మన పక్షాన మన యొక్క స్థానంలో ఎవరు వచ్చేసారు? ఇప్పుడు దేవుడు జయం వచ్చేసింది. అప్పుడు ఏం జరిగింది చూడండి. 21వ వచనం. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచుండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచు పారిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ చూస్తున్నా. వారిలో ఆ 300 మంది బోరును ఊదినప్పుడు యెహోవా దండంతలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగువాని మీదకి త్రిప్పాను. దండు శరారాతు వైపున ఉన్న బెతిష్తా వరకు తబాతునద్దనున్న అబేల్మహోలా తీరం వరకు పారిపోగా
నఫ్తాలి గోత్రం నుండి, ఆషేరు గోత్రం నుండి, మనషే గోత్రంలో నుండి పిలుపబడిన ఇజ్రాయేలులు కూడుకొని మిద్యానీయులను తరిమిది ఏం చేశారు? వాళ్ళందరూ కూడా పారిపోయారు. వాళ్ళు ఎవరు యుద్ధం చేశారమ్మా? గిద్యోను కానీ 300 కానీ యుద్ధం చేశారా? ఏం చేశారు? వాళ్ళందరూ కూడా తమ్ము తాము తగ్గించుకున్నారు, ఏసీని చేర్చుకున్నారు. వారికి ఏమొచ్చిందమ్మా? విజయం. ఏమొచ్చింది? జయం. అందుకనే గిద్యోను ఖడ్గం, దేవుని ఖడ్గం అది. వారికి జయాన్నిచ్చింది ఎవరమ్మా? వారి శక్తి, వారికి జ్ఞానమా, వారి అనుభవమా? 300 మంది 3 లక్షల మంది చంపుతారా? ఎవరు చేసింది కార్యం? దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ వల్ల ఏమీ కాదు, నా వల్ల ఏం కాదు, మన వల్ల ఏం కాదు, ఏమి చేయలేము మనందరూ కూడా. మన వల్ల ఏం కాదు. మన జీవితాన్ని ప్రభు సమర్పించుకోవాలి. మన జీవితంలో యేసు రావాలి, ఆయన వెలుగు మన మీద పడాలి. అప్పుడే నీ జీవితంలో జయం. ఒక వ్యక్తికి జయం వచ్చినప్పుడు ఎలా ఉంటాడా? మా వ్యక్తి దుఃఖంగా ఉంటాడా, సంతోషంగా ఉంటాడా? ఎంత సంతోషం! ఆ సంతోషాన్ని నీకు ఇస్తాడు నా సోదర, నా సోదరి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితాన్ని దేవుడు సమర్పించుకో. నీ పక్షాన్ని అర్థం చేస్తాడు ఆయన, నీకు రక్షిస్తాడు. ద్రాక్షవల్లివేలే, నిజమైన ద్రాక్షవల్లివేలే నువ్వు కూడా ఫలించగలుగుతావు. యుద్ధము చేయడానికి రాదు, నాకు రాదు. ఒక సంగతి, దావీదు ఉన్నాడు, ఇంతే. గొలియాతు ఎంతమా? 10 అడుగులు ఎంత ఉంటాడు ఆయన? ఎవరు చెప్పారు ఆయన? ఫిజికల్గా కళ్ళతో చూస్తే దావీదు అనుకుంటాం, కానీ వెనక ఎవరు ఉన్నారమ్మా? ఆయన దగ్గర పెద్ద బళ్ళెం ఉంది, దాన్ని కత్తి మోయలేరు. ఆయన దగ్గర బళ్ళని మోయలేరు. ఆయన పెట్టుకున్నటువంటి ఆ కిరీటాన్ని కూడా మోయలేరు, అంత బరువు అయ్యి. అటువంటి వ్యక్తిని దావీదు దేంతో చంపాడు? ఖడ్గమా? దేంతోటి? చిన్న గులకరాయి. ఈరోజు నువ్వు ఆ గులకరాయి వల్లే మారిపోవాలి నా సోదర, నా సోదరే. చిన్నగా మారిపో దేవుని దగ్గర, ఆయన పెద్దగా అయిపోతాడు. అప్పుడు నీ శత్రువు ఎంత పెద్దగా ఉన్నా నీవు జయించగలుగుతావు. నీ పక్షాన్ని యుద్ధం చేసేది యెహోవా. యుద్ధము యెహోవాదే, నేను రక్షించేవాడు యెహోవా. అందుకని వాళ్ళంతా కూడా ఇప్పుడు పాయింట్ వినండి. ఏమన్నాడు ప్రభు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, ఎవరు నా యందు ఉంటారో, నేను సరే ఎవరి యందు నా మాటలు ఉంటాయో, ఎవరు నా యందు ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. వారి పక్షాన నేను యుద్ధం చేస్తా. మీరు దేవుడు చెప్పిన మాట గిజ్జను విన్నాడా లేదా? నేనైతే విన్నాను. వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతుంది. నేనైతే అక్కడ 3 లక్షల మంది కనపడుతున్నారు కళ్ళ ముందు. ఇసుక రేణువులే 22,000 మంది వెళ్తేనే గుండె దడదలాడుతుంది. సారీ 32,000 మంది ఉంటేనే గుండె దడదలాడుతుంది. 22 మందిని పంపించేసావు. తర్వాత 10,000 మంది పంపించేసావు. ఎంతమంది ఇచ్చావు? నాకు 300 మంది ఇచ్చి గెలవమని పంపిస్తున్నావా? ఏంటయ్యా నువ్వు, ఏం తేడువయ్యా, నన్ను చంపడానికి వస్తున్నావా అని చెప్పి నేను వెళ్ళిపోయేవాడు. నేనైతే దేవుని మాట నేను వినేవాడిని కాదు. ఎందుకంటే మనం ఏం చూస్తాం? పై రూపాలను చూస్తాం, పై సంగతులు చూస్తాం, దేవుని శక్తిని చూడలేం, దేవుని మాటలు. అందుకని మనం వినం. నేను అలాగే చేసేవాడు నేనైతే. మరి గిజ్జం నా వంటి వాడు కాదు. గిజ్జం చూసి మనం నేర్చుకోవాలి. ఈరోజు నేను నేర్చుకోవాలి, మనందరం నేర్చుకోవాలి. అర్థంతా? ఏం చేయాలి? మనము దేవుని మాట వినాలి. అప్పుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు, నేను రక్షిస్తాడు, నువ్వు ఫలిస్తావు. ఫలించే ద్రాక్షవల్లి వలె నిన్ను మార్చాడు. దీనికి సూత్రం హల్లెలూయా. ఓకే, మరి 2 మాటలు చెప్పాడు కదా. ఒక మాట ఏంటి? ఎవరు నా యందు నిలిచిందరో, లేదా ఎవరి యందు నా మాటలు ఉంటాయో, ఎవరు నా యందు నిలిచారో వారు బహు ఫలిస్తారు. ఒకవేళ నాకు వేరుగా ఉంటే విన్నాం. ఇప్పుడు మళ్ళీ చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఐదవ వచనం. ద్రాక్షవల్లి నేను, తీగలి మీరు. ఎవడు నా యందు నిలిచుండునో, నేను ఎవనందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు.
ఇప్పుడు 6వ వచనంలో ఏముంది మళ్ళీ? ఎవడైనా ఆయన నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోను, మనుషులు అటు వాడిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోను. మొదటి సంగతి నేర్చుకున్నాం, రెండో సంగతి నేర్చుకుందాం. అలాగే మనం ఉండొద్దని దేవుడి యొక్క ఉద్దేశం. కొంతమంది దేవుని మాట మనందరూ వింటున్నాం, దేవుని స్తోత్రం హల్లెలూయా. కొంతమంది వినని వారు కొంతమంది ఉండొచ్చు. దేవుని మాట లక్ష్య పెట్టని వారు, దేవుని మాట వినని వారు ఉంటారు కొంతమంది లోకంలో. వీరే ఉన్నారు కదా కొంతమంది, చూపిస్తాడు. ఒకవేళ అలాగున్న వారికి దేవుడు ఏం చేస్తాడు? మాట వింటే 300 మంది అయినా 3 లక్షల మంది జయించారు. మరి మాట వినకపోతే ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి కదా. హెచ్చరిక నేర్చుకుందాం. మోషే ఉన్నాడు, ఇజ్రాయేల్ అందరూ కూడా పాలు తేలిన ప్రపంచ దేశం తీసుకెళ్ళాడు. ఇంకా ఆ పాలు తేలిన ప్రపంచ దేశం వెళ్ళలేదు. అప్పుడు ఏం చేశాడంటే మోషే 12 మంది వేగుల వారిని పంపించాడు. ఆ పాలు తేలిన ప్రపంచ దేశం ఎలా ఉంటుందో చూసిరండి, బాగుందా లేదా, ఇంత కష్టపడి 40 సంవత్సరాలు కష్టపడి వెళ్తున్నాము, తీరా అక్కడ వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్ అయిపోతుందేమో, ఎలా ఉన్నది చూడండి అని 12 మందిని పంపిస్తే ఈ 12 మంది వెళ్ళారు ఆ కనాన్ దేశాన్ని వేగి చూడడానికి. చూశారు, వచ్చారు. వచ్చిన తర్వాత 12 మందిలో 10 మంది ఏం చెప్పారమ్మా? అమ్మో, అది నిజంగా పాలు తేలి ప్రపంచ దేశమే. అయితే అక్కడ ఉన్నవారు నెఫీలు కంటే బలవంతులు, చాలా ఆజానుబాహులు. వారు పక్కన నిలబడితే మేము మిడతల వల్ల ఉన్నాము, వారంతా ఆజానుబాహులు ఉన్నారు. మనం గనక వారి మీద యుద్ధానికి వెళితే మనలో ఒక్కడు కూడా మిగలడు, అంత భయంకరులు, అంత బలమగలవారు అని చెప్పారు. ఎంతమంది? 10 మంది. అది చెప్పగానే ఇందాక చెప్పాను కదా, ఎవరు భయపడి వణుకుతున్నాడు పారిపోని చెప్పాడు కదా, వెళ్ళిపోయారు. 22 మంది వెళ్ళిపోయారు కదా. ఇలాగ ఈ 10 మంది చెప్పిన మాటను బట్టి అక్కడ లక్షల మంది ఉన్నారు ఇజ్రాయేలు. అందరిలో గుండెలు ఏమొచ్చిందమ్మా? అధైర్యము, వణుకొచ్చేసింది. ఇందుగా దేవుడు మనం ఇక్కడ తీసుకొచ్చాడు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడా అన్న డౌట్ వచ్చేసింది వాళ్ళకి. ఎందుకని? ఎవరైతే నెగిటివ్గా మాట్లాడతారో వారి ఎఫెక్టు అందరి మీద పడుతుంది. నా సోదరు, నా సోదరి, ఎందుకన్నా మాట్లాడారు? వారిని కళతో చూసింది కనబడుతుంది. వారు ఎంత ఆజానుబాహులు, నెఫీ వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారని చూస్తున్నారు. కానీ వారికంటే దేవుడు ఎంత గొప్పగా చూడలేదు. మనం అలాగే చూస్తాం కదా, మన సమస్యనే చూస్తాం. సమస్య కంటే దేవుడు ఎంత గొప్పవాడో చూడు. మనందరం కూడా మనం చూడవలసిన సమస్య అంత గొప్పదో కాదు, నీ దేవుడు ఎంత గొప్పవాడో చూడరు నా సోదరు, నా సోదరి. అప్పుడు సమస్యలు పోతాయి. మీరేం చూశారు? 10 మంది సమస్యను చూశారు, నెఫీలను చూశారు, మిగిలిన లక్షల మందిని హృదయాన్ని బాగొట్టేశారు. కానీ వాళ్ళు 2 మాత్రం ఉన్నారు, కాలేబు, యెహోషువ. వీళ్ళిద్దరు ఏమన్నా తెలుసమ్మా? ఆడండి, మీరు ఆడండి, కూర్చోండి. అయ్యగారు, మోషే గారు, నిజమే అక్కడ ఉన్నవాడు ఆహానుభావులే, ఆజానుభావులే, నెఫీలు లాంటివి ఉన్నారే. అది పాలు తేలి పని. చూడండి, మేము గెలలు తీసుకొచ్చాం. అక్కడ వచ్చిన గెలలు ఎలా ఎంతమో 10 మంది వాళ్ళిద్దరు మోసుకొచ్చారు, కొంతమంది మోసుకొచ్చారు. అక్కడ ఒక గెల, ద్రాక్షవల్లిలో గెల అని పాలు తేలిన దేశం. కానీ వీరు అన్నట్టుగా వాళ్ళతో మనత్వం చేయక్కర్లేదు. దేవుడు మన పక్షాన ఉంటాడు కాబట్టి వారిని మనం జయించగలుగుతాము. మీరేం భయపడకండి, మోషే గారు వెళ్దాం, జయించుదాం, ఆ కనాన్ దేశం మందే, దేవుడు మనకి ఇచ్చేసాడు అని విశ్వాసంగా మాట్లాడారు. ఇద్దరు 10 మంది అవిశ్వాసంగా మాట్లాడారు. ఇవన్నీ దేవుడు చూస్తాడు. చూడ, ఎవరు ఆయన విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరు విశ్వాసం ఉంచలేదో ఆయన తెలీదా? ఇప్పుడు కరెంట్ పోయింది. ఎందుకు పోయింది? కరెంట్ ఒక ఆ విద్యుత్ ఉంటుంది కదా, ఈ ఏమంటారు దాన్ని, ఆ పవర్ ఆగిపోయింది. అందుకని లైట్ ఆగిపోయింది. కనెక్షన్ ఏమైపోయిందమ్మా? వాళ్ళు కరెంట్ ఉన్నా స్విచ్ ఆఫ్ చేసామనుకోండి, ఈ స్విచ్ ఏం చేస్తుంది? ఆ కరెంట్కి ఈ బల్బుకి ఉన్నటువంటి కనెక్షన్ ఏం చేస్తుంది? ఆ స్విచ్ ఆఫ్ చేస్తుంది, వెలుగున్నా రాదు. అలాగే అవిశ్వాసం ఉంటే దేవుని దగ్గర నుంచి శక్తిని మనం పొందుకోలేము, కట్ చేసేస్తుంది అవిశ్వాసం. ఇప్పుడు కరెంట్కి ఆ బల్బుకి మధ్య కరెంట్ ప్రసారం అయితే ఆ బల్బు వెలుస్తుంది కరెంట్ వచ్చిందని, ఈ కరెంట్ దాన్ని వెలిగిస్తుంది. అలాగే దేవుడు కూడా ఎవరు ఆయన విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరు అవిశ్వాసం వెనకెళ్ళిపోతున్నారో ఆయనకి బాగా తెలుసు. ఈ 10 మంది చెప్పిన మాటలు ఎవరన్నారమ్మా? దేవుడు ఉన్నాడు. ఇద్దరు చెప్పిన మాటలు కూడా దేవుడు విన్నాడు. అప్పుడు ఏం జరిగిందండి? దేవుడు చాలా కోపం వచ్చింది. కోపంతో వారు శిక్షించాడు. ఎవరా నేను అక్కడికి పాలు తేలి ప్రజల దేశం తీసుకెళ్దామని చెప్పింది ఎవరు మీకు? నేను చెప్పా. మీరు ఎవరి మాట వినాలి? నా మాట వినాలి. ఆ 10 మంది వెళ్ళిన మాట వింటారా మీరందరూ కూడా? ఆ 10 మంది చెప్పిన ఆ చెడ్డ సమాచారం వింటారా మీరందరూ కూడా? మీరు ఎవరి మాట వినాలి? మిమ్మల్ని కొన్న దేవుడు నా మాట మీరు వినాలి. మనుషుల మాటలు ఎందుకు వింటారు మీరు? వారు గద్దించాడు వారందరినీ కూడా.
అందులో చాలామంది చచ్చిపోయారు. ఎవరైతే అవిశ్వాసంతో ఈ చెడ్డ సమాచారం ఉన్నారో వాళ్ళు చచ్చిపోయారు. సరే, దాన్ని పక్కన పెడదాం. అయితే ఇందాక దేవుడు చెప్పినట్టుగా ఎవరు నా యందు నిలిచి ఉండరో, ఎవరు కనుక నాకు వేరుగా ఉంటారో వారు బయట పారవేయబడి ఎండిపోదురు, అగ్ని చేత వారు కాల్చబడి అన్నారు కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది చూడండి. పాలు తెలిపి దేశం వెళ్ళాలి. ఈ 10 మంది ఏమో ఇలా చెప్తున్నారు. దేవుడు కోపగించుకున్నాడు. ఇది చూసి కొంతమంది ఏం చేశారంటే, సరేలే 10 మంది మాట వారు విన్నారు, మనం వినొద్దు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం వెళ్దాం యుద్ధానికి. మనం వెళ్ళి ఎవరైతే కనాన్ దేశం ఉన్నారో ఆ కనాన్ని అందరూ ఓడించి మన ఇజ్రాయెల్కి రక్షణ తీసుకొచ్చి యుద్ధంలో గెలిచి మనము జయం పొందుకుందామని నిశ్చయించుకున్నారు. నిశ్చయించుకున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్క పాయింట్ మీ హృదయంలో భద్రత చేసుకోండి. అప్పుడు ఏం జరిగింది చూడండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము మొట్టమొదటిగా 31 వచనం చూడండి. 13:31 ఆఖరి 3 వచనాలు. సంఖ్యాకాండము 122 పేజీ 122 అందరు తీయండి. అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మన వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాను సంచరించి చూచిన దేశము గురించి ఇజ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. అప్పుడు తర్వాత వెంటనే ఈ జర సమాజం ఉన్న తర్వాత మా నోట్లో వచ్చింది చూడండి. సర్వ సమాజం అన్నారు చూడండి 14వ అధ్యాయం. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేశాను, ప్రజల రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇజ్రాయేలీయులందరూ మోషే ఆహారం పైన సణుగుకొనిరి. ఆ సర్వ సమాజం, అయ్యో, ఐగుప్తులు మీ మేల చావలేదు, ఈ అరణ్యమందు మీ మేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా నన్ను నీ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొడుకు వెళ్ళబోదురు, తిరిగి ఐగుప్తు వెళ్ళడం మాకు మేలు కాదా అని వాడుతూ భయంకరమైన మాటలు, దేని వ్యతిరేక్తమైన మాటలు, హృదయాన్ని కలిసి వేసే మాటలు, గుండెని బద్దలు వేసే మాటలు వారి నోట్ల నుంచి వచ్చాయి. మేము తిరిగి వెళ్ళిపోతాం, అది మాకు మేలు కదా. దేనికి గుండె బద్దలైపోయింది. నేను మిమ్మల్ని కని కొని పంపిస్తానంటే వాడు చెప్పిన చెడ్డ సమాచారం విని వారి మాటలు విని నన్ను విడిచిపెడతావా? నువ్వు మనుషుల మాటలు విని నీ కొరకు రక్తం కార్చి నన్ను విడిచిపెడతావా? గుండె బయలుపోయిందని మరి వెళ్ళిపోతారండి అగిప్తుకి. పైగా ఉన్నారమ్మా, మమ్మల్ని చంపడానికి తీసుకెళ్తున్నావు అక్కడికి, మమ్మల్ని చంపుతావు అక్కడికి తీసుకెళ్ళి, కత్తివాత చంపేస్తావా? అది ఇక్కడే చంపేసాయి. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి దేవుని గుండెని ఏం చేశారమ్మా? వాళ్ళు బద్దలు చేశారు. హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది? 14వ అధ్యాయము 32వ వచనం. 32 చాలా జాగ్రత్తగా చదువుతున్నానండి. 32 నుంచి. అయితే ఎవరైతే ఈ చెడ్డ మాటలు ఉన్నారో వారి గురించి చెప్తున్నాడు. మీ శవము ఈ అరణ్యంలో రాలను, మీ శవము ఈ అరణ్యంలో క్షయం వరకు, మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏళ్ళు తిరిగిలాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను నిన్ను రోసివేసినట్టు తెలుసుకుందరు. ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధంగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోదురు, ఇక్కడనే చనిపోదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడిన తిరిగి వచ్చి ఆ దేశం గురించి చెడ్డ సమాజం చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద సరినట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారు. ఆ 10 మందిని దేవుడు ఏం చేశాడమ్మా? చంపేశాడు. ఎందుకని? చెడ్డ సమాచారం చెప్పి వారి మనసుల్ని పాడు చేశారు, వారి హృదయాలను తిప్పేశారు దేవుని దగ్గర నుంచి. ఆ 10 మంది ఎవరైతే దేవుని బిడ్డల్ని పాడు చేశారో దేవుడు వదిలిపెట్టలేదు, వారందరూ పాడు చేశాడు, చంపేశాడు ఆ 10 మందిని. తర్వాత ఏం జరిగిందండి?
38 అయితే ఆ దేశము సంచరించి చూచిన ఆ మనుషుల్లో నూను కుమారుడు యెహోషువను యెఫున్నె కుమారుడు కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా జనులు చాలా దుఃఖించి. ఇప్పుడు చూడండి ఇదంతా జరిగిందా చూసిన తర్వాత కొంతమంది పోయారు. ఏమనుకున్నారంటే వాళ్ళు చేయని కారణం మేము చేద్దాం, మేము వెళ్ళి యుద్ధం వెళ్తాం, ఇవి ఉన్న మిగిలిన ప్రజలందరినీ మేము కాపాడుతాం అనుకుని ఏమన్నారు. ఏం చేశారు చూడండి 40వ వచనం. వారు ఉదయం లేచి ఆ కొండ మీదకి ఎక్కి మోషే అన్నారు. ఏమన్నారమ్మా? చిత్తమండి మోషే గారు, చిత్తమండి, మేము పాపం చేసిన వారము. మోషే గారు మేము పాపం చేశాం. 40 నేను పాపం చేసాము, యెహోవా చెప్పిన స్థలంలోకి వెళ్ళిము అనేది. అప్పుడు మోషే ఇది ఎలా? మీరు యెహోవా మాట నిలిచినారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యాహ్నం లేడు గనుక మీ శత్రువులు ఎదుట హతము చేయబడదురు. మీరు సాగిపోకుడి. ఏలైనగా అమాలేకులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరున్నారు. మీరు ఖడ్గం చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించడం మానితురు కనుక ఇక యెహోవా మీకు తోడుగా ఉండడని చెప్పాను. మోషే వార్త ఏమన్నాడమ్మా? వీళ్ళు అంటున్నారు, చిత్తమంటే మేము పాపం చేశాము, ఆ 10 మంది చచ్చిపోయారు, మేమైతే వెళ్ళి యుద్ధం చేస్తాం, ఆ కనానీయులతోటి యుద్ధం చేసి మా ప్రజలను రక్షించుకుంటామని చెప్పేసి మోషేతో అన్నారు. చిత్తమండి, ఏదో పాపం జరిగిపోయింది, పాపం చేసేసారు వాళ్ళందరూ, మేము పాపం చేసాం, ఇప్పుడు మేము వెళ్ళి యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో మా ప్రజలను రక్షిస్తాం, మేము యుద్ధానికి వెళ్తాం అంటే మోషే అనడం వెళ్ళనన్నాడా? ఏమన్నాడు? మీరు యుద్ధానికి వెళ్తే చచ్చిపోతారయ్యా. ఎందుకన్నాడన్నమాట దేవుడు? ఈ 40 సంవత్సరంలో దేవుడు వారిని వెళ్ళమంటే వెళ్ళాలి, ఆగమంటే ఆగాలి, అక్కడ ఉండమంటే ఉండాలి, మళ్ళీ వెళ్ళమంటే వెళ్ళాలి. ఇది 40 సంవత్సరం జరిగిన సంగతే. ఆ యుద్ధమైనా నడకైనా పడకైనా ఏదైనా సరే దేవుడు చెప్పినట్టు చేయాల, పగలైనా రాత్రి అయినా. దేవుడు ఏమన్నాడు? మీరు పాపం చేశారు, ఇక్కడ ఉండండి, శిక్ష అనుభవించండి కొంతకాలం, తర్వాత చూద్దాంలే అని చెప్పి వీళ్ళు ఏమంటారు? చిత్తమండి మేము పాపం చేసామండి, మేము వెళ్తామండి యుద్ధానికి అంటున్నారు. దేవుడు చెప్పాడే యుద్ధానికి వెళ్ళమని? చెప్పలే. వాళ్ళంతా వాళ్ళే నిశ్చయించుకున్నారు వీళ్ళు యుద్ధం చేద్దామని. సరే, ఎవరికైనా తలపులు వస్తాయి, కానీ మోషే ఎవరమ్మా? దేవుని సేవకుడు కదా. అమ్మ తప్పు చేస్తున్నావు బాబు, మీరు తప్పు చేస్తున్నారు, నువ్వు ఎప్పుడైతే దేవుని అనుసరించడం మానేసావో, చెడ్డ తలంపులు మీ మనసులోకి వచ్చేసినాయో, అప్పుడే దేవుడు మిమ్మల్ని వదిలేశాడు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీరు వెళితే యుద్ధంలో మీరు కలవలేరు, పై చచ్చిపోతారు అని చెప్పాడు మోషే. వినాలా వద్దా? నిజమైన ద్రాక్షవల్లి ఏం చేస్తుంది? దేవుని మాట ఉంటుందా ఉందా? ఎవరు నా యందు ఉంటారో ఎవరు నా మాటలు ఉంటా అన్నాడు కదా. మరి వారు నిజమైన ద్రాక్షవల్లి ఉండాలనంటే ఎవరి మాటలు వినాలి? వారు మోషే చెప్పిన వాడు. మోషే అంటే దేవుడు దిగొచ్చి చెప్తాడేంటి? దేవుడు దిగొచ్చి చెప్పాలి కదా. దేవుడు దిగొచ్చి బతుకుతారేంటి? మాట మసిపోరు. దేవుడు ఎలా మాట్లాడతాడు? సేవకుల ద్వారా మాట్లాడతాడు. నిన్ను ప్రేమించిన దేవుడు ఆయన పంపించిన సేవకుల ద్వారా నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. మరి ఎవరి మాట వినాలి? వారు మోషే మాట వినాలి. మోషే మాట అంటే ఎవరి మాట విన్నట్టు? దేవుని మాట విన్నట్టు. విన్నారా లేదా చూద్దాం. మళ్ళీ చెప్తున్నా చూడండి, 41వ వచనం. మోషే ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? ఇది కొనసాగదు, అది కొనసాగదు, జరగదు, మీరు అనుకున్నట్టు జరగదు. యెహోవా మీ మధ్యన లేడు కనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోవద్దు, వెళ్ళొద్దు. ఏలనగా అమాలేకులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడ చేరి ఉన్నారు. మీరు ఖడ్గం చేత కూలుదు. మీరు యెహోవాను అనుసరించడం మానిదురు కనుక ఇక ఇప్పటివరకు మీకు తోడుకున్నాడు, కానీ ఇక మీదట దేవుడు మీకు తోడుగా ఉండడం చెప్పేశారు. మరి విన్నారా లేదా? 44వ వచనం. అయితే వారు ఏముంది బైబిల్ చదవండి గట్టిగా. ఎవరు మాట వినపడుతుంది నాకు? గట్టిగా ఏముంది అక్కడ? గట్టిగా చెప్పండి. మూర్ఖించి ఆ కొండ కనుక ఎక్కిపోయి ఆయన యెహోవాను మందసమైన మోషేను పాలెంలో నుండి బయలువెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసమైన అమాలేకులను కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోమోల వారిని తరిమి హతము చేసిరి. మూర్ఖించారంట. మోషే అంత ప్రేమతో చెప్పినా కూడా వినలే, మూర్ఖించారా? వెళ్తాం మేము రక్షించే శక్తి మాకు ఉంది, ఎవరైనా రక్షించగలుగుతామని వెళ్ళారు. ఏం జరిగింది? చచ్చిపోయారు. మూర్ఖించారంట. అంటే వాళ్ళు ఏముందమ్మా? మూర్ఖత్వం ఉంది. మూర్ఖత్వం ఉంటే ఆ మూర్ఖత్వం మనుషులు ఏం చేస్తుందంటే
దేవుని దూరం చేసి దేవుడు చెప్పిన మాటలు వినకుండా చేస్తుంది మూర్ఖత్వం. వాళ్ళు ఏముందమ్మా? మూర్ఖత్వం ఉంది. ఏది లేవు దేవుని మాటలు లేవు. ఏమొచ్చింది దేవుని మాటల స్థానంలో? మూర్ఖత్వం వచ్చింది. మూర్ఖత్వం వచ్చిన వారు దేవుని మాటలు వినరు. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తుంది. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డిదనము కలిగేసాను. వారు ఏం చేస్తున్నారో వారు తెలియదు, ఏం మాట్లాడుతున్నారో వారు తెలియదు. ఇది సైతాన్ చేసే కార్యం. దీన్ని మనం దూరం చేయడం కదా వాడి కార్యం. మూర్ఖించారంటే వాళ్ళు మూర్ఖత పెట్టాడు సైతానుడు. గుడ్డితనం వచ్చేసింది. ఏం మాట్లాడుతానో తెలియదు, ఏం చేస్తున్నా కూడా తెలియదు. మోషే చెప్తున్నా కూడా మూర్ఖించి వెళ్ళిపోయారు. అక్కడ ఏం జరిగిందమ్మా? 300 మంది 3 లక్షల మందిని జయించారు. ఎందుకని? వారు ఎవరు తోడుకున్నారు? దేవుడు తోడుకున్నాడు. ఇక్కడ వీరికి తోడుకుంటాడు. అదే తోడుకున్నాడా? ఎందుకని? మూర్ఖించారు వారు. మూర్ఖత్వం ఉన్నది కాబట్టి ఏం లేదు. దేవుడు వదిలిపెట్టేశాడు. మీరు అనండి, బతికారా చచ్చిపోయారా? చచ్చిపోయారు. దేవుడు వార్త లేడు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇట్ డజన్ మ్యాటర్. అమానికి కానీ ఎంతమంది డజన్ మ్యాటర్. దేవుడు మనం తోడుగా లేకపోతే మనం గెలవలేం యుద్ధంలో. ఏమా? యుద్ధం ఎవరిది? ఇంత చెప్పాను కదా. యుద్ధం ఎవరిది? రక్షణ ఎవరిది? ఒకవేళ మనుషులకి ఇతను రక్షించే శక్తి ఉందనుకోండి, అనుకుందాం కాసేపు. ఏసు పేరు ఏంటమ్మా? ఏసు అంటే అర్థం ఏంటి? మరి ఏసు పుట్టడం ఎందుకు? ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్ ఎందుకు చేసుకోవాలి? నేనే రక్షించవచ్చు కదా. ఈ ప్రపంచంలో 144 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. కనీసం 140 కోట్ల మంది హిందువులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. నాకు శక్తి ఉంది, వాక్యం చెప్పే శక్తి ఉంది. మార్చేయచ్చు కదా 140 కోట్ల మందిని. నా వల్ల అవుతుందా? ఎవరి వల్ల అవుతుంది? దేవుని వల్ల అవుతుంది, నా వల్ల కాదు. ఒకవేళ అదే అయితే స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? బ్రిటిష్ వెళ్ళిపోయి 70 ఎంత ప్లస్ కదా. ఈ వాటికి అందరూ మారిపోవాలి కదా. ఎందుకు మారిపోలే? అది మన వల్ల కాదు. ఇతరులను రక్షించే శక్తి నీకు లేదు, నాకు లేదు. ఎవరికి ఉందమ్మా? రక్షణ నీది కాదు, నాది కాదు, యెహోవాది. ఆయన రక్షించాలి, నువ్వు రక్షించలేవు. ఆ శక్తి నీకు లేదు. ఉంటే మనమే దేవుళ్ళు అయిపోతాం కదా. ఏసు రావడం ఎందుకు? ఆ శిలువ చచ్చిపోవడం ఎందుకు? రక్తం కాదడం ఎందుకు? ఆ బలి ఎందుకు? ఈ నైవేద్యాలు ఎందుకు? నీవు చేయండి అని చేసేయలేదు. అందుకనే రక్షణ యెహోవాదే. కానీ వీళ్ళు అనుకుంటున్నారు మూర్ఖత్వం వస్తే నేను రక్షించేస్తా వాళ్ళందరినీ వెళ్ళి, నాకు శక్తి ఉంది అనుకున్నారు. పాపం దేవుడు వదిలిపెట్టేశాడు. ఆ యుద్ధంలో వారందరూ ఏమైపోయారమ్మా? చచ్చిపోయారు. బల్ల చేయబోతున్నాం వేయక ముందు, బల్ల చేయవేయక ముందు ఒక మాట చెప్పి ముగిస్తా. ఈ వీరి గురించి ఒక మాట వింటే ఏం జరుగుతుంది అన్నమాట. 2 మాటలు చెప్పి బల్ల వెళ్దాం. వీరు దేవుని మాట లేదు, మూర్ఖత్వం వచ్చింది కదా. దేవుడు ఏమన్నాడమ్మా? మూర్ఖించి అంటే మూర్ఖత్వం ఉంది వీళ్ళు అన్నాడు కదా. మూర్ఖత్వంతో పాటు దేవుడు ఇంకో పేరు పెట్టాడు వీళ్ళకి. దేవుడు అదేంటి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము సంఖ్యాకాండం పక్కన ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. మొదటి 5 వచనాలు చదువుతాను. మొదటగా చదువుతున్నాను చూడండి. ఆకాశమండలమా, దేవుడు మాట్లాడుతున్నాడు, చెయ్యకుము, నేను మాట్లాడుదును. భూమండలమా, నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియను, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను. మన దేవుని మహత్యమును కొనియాడి, ఆయన ఆశీర్వదరంగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలు న్యాయములు, ఆయన నిర్దోషి, నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిది. చూడండి వీరి గురించి, వారు తమ్ము చెరుపుకొనిది, ఆయన పుత్రులు గారు, వారు కళంకులు. తర్వాత ఏందమ్మా? వారు మూర్ఖత గల వారు అనలేదు, ఏమన్నాడమ్మా? మూర్ఖత గల వంశము. ఇదేంటో చెప్పాలి, నేర్చుకోవాలి మీరు అందరూ కూడా. మూర్ఖత వస్తే మూర్ఖించారు కాబట్టి మూర్ఖులు అంటాం జనరల్గా. కానీ దేవుడు అలా మూర్ఖులు అనట్లే, మీరు మూర్ఖ వంశం అంటున్నాడు. వంశం అంటే ఏంటి? మీరు మూర్ఖించే కార్యం చేశారు కదా, వారికి పిల్లలు పుడతారు కదా. తర్వాత ఒకరు బతుకుండే ఎవరైతే మూర్ఖంగా దేవుని మాట అంటలేదో వారు పెళ్ళిళ్ళి అని పిల్లలు పుడతారు. తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి పిల్లలు పుడతారు? మూర్ఖులే పుడతారు. మూర్ఖ వంశం అన్నాడు. అందుకే నేను గనక దేవుని మాట అనకపోతే మూర్ఖుడు అవుతా. తర్వాత నాకు పిల్లలు పుడితే పని ఇప్పుడు నా పెళ్ళి అయిపోయింది, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ పిల్లలు పుడితే వాళ్ళు మూర్ఖులు అయిపోతారు. మూర్ఖ వంశం అయిపోతుంది నా వంశం. నా పిల్లలు కూడా దేవుని మాట అనరు నా వలే.
అందుకని మూర్ఖం అంటలేదు, మీకు మూర్ఖ వంశాన్ని ఇస్తాను మీకు. నా మాట వినలేదు కాదు, మీరు మాత్రమే కాదు, మీ పిల్లలు ఎంతమంది పుడతారు అందరూ మూర్ఖులే. అలా చేస్తానంటున్నాడు దేవుడు. ఆ తర్వాత ఇంకో మాట అన్నాడు, చూద్దాం 15వ వచనం. ఆయన ఇట్లా అనుకున్నాను, నేను వారి ఇంద్రుడిని, వారి కలబడి స్థితి ఏమగునో చూచేదను, వారు మూర్ఖ చిత్తము గలవారు. తర్వాత ఏందమ్మా, విశ్వాసం లేని పిల్లలు. తర్వాత 30 ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు చేసిన కార్యం చెప్పి అలాగూ ఎవరైతే దేవుని మాటలు మురికిస్తున్నారో మూర్ఖ వంశంతో పాటు విశ్వాసం పిల్లలతో పాటు ఒక మాట అన్నాడు. 31వ రోజు చూడండి, వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు, ఇందుకు మన శత్రువులే తీర్పరుడు. వారి ద్రాక్షవల్లి సుధమ ద్రాక్షవల్లి, అది గుమ్మర్రా పొలంలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదేనివి. వారి ద్రాక్షరసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము. దేవుడు అన్నాడమ్మా, నేను శ్రేష్టమైన ద్రాక్షవల్లిని, మీ నాలో ఉంటే శ్రేష్టమైన ద్రాక్షవల్లిలే మీరు ఉంటారు. కానీ మాట లేదు కాబట్టి వీరు ఏం పేరు పెట్టాడమ్మా, వారు సొదమ గుమ్మరుల వలె చేదైన ద్రాక్షవల్లులు, చేదైన ద్రాక్షవల్లులు. తర్వాత ఏమన్నాడమ్మా, ఆ ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, పిచ్చి ద్రాక్ష పండ్లు, మంచి ద్రాక్ష పండ్లు కాదు, పిచ్చి ద్రాక్ష పండ్లు. వారి రసం ఎలా ఉంటుంది, చేదుగా ఉంటుందంట. కానీ దేవుల్లో ఉండి మనం ఫలిస్తే మన ద్రాక్ష రసం ఉంటుంది తీగా, నీ జీవితం తీగా ఉంటుంది. నీ జీవితం తీగా ఉండాలా, చేదుగా ఉండాలా. నిర్ణయం నీవు నా సోదరే. దేవుడి చేదు ద్రాక్ష వల్లే మారిపోయేది. నీ జీవితాన్ని చేదుగా మార్చుకొని దేవుడికి చెడ్డపరిస్తావా? దేవుని చేతిలో పనిముట్టుగా వాడబడి నీ జీవితాన్ని తీగా మార్చుకొని ఆయన మహిమపరుస్తావా? ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. నీ జీవితంలో విజయం ఎవరికమ్మా? నీకే. నీ పక్షాన్ని యుద్ధం చేసేవాడు ఆయన విడిచిపెట్టద్దు. నిన్ను దీవిస్తాడు, నీ జీవితాన్ని మధురంగా మారుస్తాడు. మధురం అంటే స్వీట్. అందరు కళ్ళు మూసుకోండి. నీకు వేరుగా ఏమైనా చేయగలనా, నీకు వేరుగా నేనుండగలనా, నీకు వేరుగా అడుగైనా వేయగలనా, నా యేసయ్యా, నా యేసయ్యా. ఆశ్రయదుర్గమా, నా రక్షణ శృంగమా, నా దాగు చోటు రక్షణ కేడమా. ఆశ్రయదుర్గమా, నా రక్షణ శృంగమా, నా దాగు చోటు రక్షణ కేడమా. నా యేసయ్యా, నా యేసయ్యా. నిన్ను వీడి నేలేనయ్యా, నిన్ను వీడి పోలేనయ్యా, నిన్ను వీడి నేలేనయ్యా, నిన్ను వీడి పోలేనయ్యా. నీకు వేరుగా తలచిన తలంపులు నా హృదయమును కలతమారెను, నీకు వేరుగా పలికిన పలుకులు నా హృదయమును కలచి వేసెను. నీ ముఖ కాంతి
నా జీవాధారము నీ ముఖ కాంతి నా క్షేమాధారము నా యేసయ్యా నా యేసయ్యా నిన్ను వీడి నేలేనయ్యా నిన్ను వీడి పోలేనయ్యా నిన్ను వీడి నేలేనయ్యా నిన్ను వీడి పోలేనయ్యా. ఇక బల్ల చేయబోతున్నాం, పరీక్ష చేసుకుందాం. ఆ ద్రాక్ష వల్ల ఉన్నామా, పిచ్చి ద్రాక్ష వల్ల మారినామా, నీ చేతిలో ఉంది నా సోదరు నా సోదరు. నీ స్నేహము మరచిన వేళ హృదయము కృంగినయ, నీ బలమును కోరని వేళ నాకు జయమేదయ. నీ సన్నిధి నా జీవాధారము, నీ సన్నిధి నా క్షేమాధారము నా యేసయ్యా నా యేసయ్యా. నిన్ను వీడి నేలేనయ్యా నిన్ను వీడి పోలేనయ్యా నిన్ను వీడి నేలేనయ్యా నిన్ను వీడి పోలేనయ్యా. దానికి వందనాలు తండ్రి. మీ సన్నిధి నుండి ఎక్కడికి వెళ్ళగలను నాయన? ఆకాశం ఎక్కిన అక్కడ ఉన్నావు, అగాధ జన్మ పెళ్ళిన అక్కడ ఉన్నావు. నువ్వు లేని చోటు లేదు. నా నడక నా పడక నీకు తెలియను ప్రభువా. నీకు వేరు ఏం చేయలేము, యుద్ధంలో గెలవలేము, రక్షణ మాకు రాదు, రక్షించలేము. నీ తోడు మాకు కావాలి తండ్రి. ఇదిగో ద్రాక్ష రసంలో అనగా నీ రక్తంలో పాలు పందులు పంచుండగానైనా నిజమైన ద్రాక్ష వల్ల ఉన్న చక్కని రుచికరమైనటువంటి ద్రాక్ష వల్ల వెళ్ళి మా జీవితం మార్చు, తీగా మార్చు, మధురంగా మార్చు ప్రభువా. మా కొరకు రక్తాన్ని చెందించి ఈరోజు ఇచ్చిన ఈ విందులో మేము పాల్గొంచుండగా నాయనా మీరే మహిమఘనత ప్రభావం పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.